రాను పోను ఆశలో దారంలో తిరగడం తప్ప నీకు వేరే పని లేదు. నేను రావద్దని చెప్పడానికి వాళ్ళు ఎంత బాధపడిపోతున్నారో తెలుసా? ఎందుకు? నేనేం తప్పు చేశానని? తాటి చెట్టులా పెరిగావు. పెళ్లి చేస్తే 3 బిడ్డలకు తల్లివయ్యేదానివి. ఈ మాత్రం తెలీదు? మగ కుర్రాడుండే ఇంట్లో పొద్దస్తమాన నీకేం పని? ఇంకెప్పుడు రాబోకు. నన్ను ఇంటికి రావద్దని చెప్పడానికి మీరెవరు మధ్యలో? ఆ మాట అంటే అమ్మగారు అనాలి. ఏమ్మా, మీ ఉద్దేశం కూడా అదేనా? మాట్లాడరేమ్మా. నన్ను ఇంటికి రావద్దంటారా? కృష్ణ కృష్ణ, ఇంకా అర్థం కాలేదా? పార్వతి, ఇవాళ చంద్ర రాలేదు, అలా వెళ్ళి పిలువు. అంత దిగులుగా ఉంటే మీరే పోయి బొట్టు కాటికా పెట్టి పిలుచుకోండి. నాకు మాత్రం ఆ పిల్ల మన ఇంటికి రావడం ఇష్టం లేదు. అరే అరే, ఇవాళ ఏమిటే వింతగా మాట్లాడుతున్నావు? ఇరుగు పొరుగు ఇష్టదేవతలు ఎవరైనా హితోపదేశాలు చేశారా? వాళ్ళు వీళ్ళు చెప్తే గాని తెలియనంత అమాయకురాలి కాదులేండి. బాగుంది. ఇప్పుడు ఆ పిల్ల వల్ల జరిగిన తప్పేమిటే? తప్పు జరిగే వరకు ఆగి చూడాలా? ముందే జాగ్రత్త పడ్డాను. మీరేమైనా చెప్పండి, ఎదిగిన కుర్రవాడిని ఇంట్లో పెట్టుకుని ఆ సాని పిల్లని మన ఇంటికి రానివ్వడం మంచిది కాదు. చిచ్చి, ఇన్నాళ్ళు నాతో కాపురం చేశావు, ఇంకా అలా మాట్లాడడానికి నీకు నోరేలా వచ్చింది? నువ్వు చేసిన పాపానికి పరిహారంగా ముందు ఆ దేవుడికి క్షమాపణ చెప్పు. చంద్ర దేవత లాంటిది. ఆ పిల్లకి తీర్థం ఇవ్వకుండా నా పూజకి సంపూర్తి గాని ఆ దేవికి సంతృప్తి గాని. అలాగే అనుకుంటూ కూర్చోండి. పార్వతి, నీ మెదడులో ఎవరో విషబీజం నాటారు. అది పెరిగి మహావృక్షం కాకముందే ఏరి వేయడం మంచిది. సర్లేండి, త్వరగా ముగించండి. భోజనం వడ్డిస్తున్నా. తల్లి, ఈ లోకం గురుడిది, కళ్ళుండి చూడలేదు. చంద్రకి చెందవలసిన తీర్థం కూడా నీకే సమర్పిస్తున్నాను. ఆ బిడ్డని ఆశీర్వదించమ్మా, నన్ను క్షమించు. కృష్ణ, రాత్రి 11 అయింది. ఇంతవరకు నా భార్య ఇంటికి రాలేదు. ఆమెను జాగ్రత్తగా ఇంటికి చేర్చే బాధ్యత నీదే సుమా. వచ్చేసానండి. వాట్ డియర్, నీకోసం వేడి నీళ్లు కాచాను. నీకు ఇష్టమని అరటికాయ వంకాయ కలిపి కూర చేశాను. నువ్వేమో రాలేదు. అవేమో చల్లారిపోతున్నాయి. నా కడుపేమో మండిపోతుంది. మీరు భోంచైపోయారా? కృష్ణ కృష్ణ, భార్య భోంచేయకుండా భర్త తినటమే? కృష్ణ కృష్ణ, అలాంటి పాపపు మాటలని నాకు పాప అంటగట్టకండి. రాత్రి పూట కూడా ఆఫీసులో ఏం పనో? బోల్డ్ అంత పని. ఆ బోల్డ్ అంతా ఇక్కడికి తీసుకొస్తే నేను చేసేవాడినిగా సహాయం. ఏం చేయను? ఆఫీసర్ ఎదురుగా కూర్చొనే పని చేయాలట. ఎదురుగా కూర్చోవాలన్నా ఓళ్ళో కూర్చోవాలన్నా? కృష్ణ కృష్ణ, అవేం మాట్లాడండి. బుద్ధి లేకపోతే సరే. అదే అదే, బుద్ధి లేక నిన్ను కట్టుకున్నానా, లేక నిన్ను కట్టుకున్న తర్వాత బుద్ధి పోయిందా అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఆలోచించుకోండి, గొంతు దించుకోండి. నేను అసలు ఆఫీస్కి వెళ్ళడం లేదనుకోండి, సరేనా? నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఊరంబడి తిరుగుతున్నావా అని ఆకాశరామన్ ఉత్తరాలు వస్తున్నాయి. ఆహా, ఇదిగో చూడండి, నా పేరు సావిత్రి. నేను మహాపతివ్రతను. నన్నే అనుమానించి అవమానించి మహా అపచారం చేస్తున్నారు. ఇదే కలికాలం అయింది గాని ఇదే సత్యకాలం అయితే సావిత్రి లాంటి దాన్ని నన్ను పట్టుకొని ఇన్ని మాటలన్నా ఆ నాలుక చీలికలయ్యేది, ఆ తల బద్దలయ్యేది, ఆ 2 కళ్ళు గుడ్డివయ్యేవి. ఏ కృష్ణ పరమాత్మ, నా నిజాయితీ నువ్వే రుజువు చెయ్యాలి స్వామి, నువ్వే రుజువు చెయ్యాలి. కృష్ణ, చూస్తున్నావా నాయన, ఇది తమాషా లోకం, తల్లకిందుల లోకం. ప్రేమ ఉన్నవాడికి పెళ్ళాం నిలవదు, పెళ్ళాం ఉన్నవాడికి ప్రేమ నిలవదు. నా చేత ఏం చేయిస్తావో, ఎలా నిజాన్ని బయటికి లాగిస్తావో అంతా నీదే భారం నాయన. ఏమండి, ఇకనైనా లేవండి. స్నానం లేదు, భోజనం లేదు, ఆఖరికి దేవి పూజ కూడా మానేశారు. ఏమిటండి ఇది? నాకు ఒంట్లో బాగలేదు పార్వతి. అదేమిటండి, నేను కాపురానికి వచ్చి ఇన్నేళ్ళు అయింది. ఎంత జబ్బుగా ఉన్నా ఏనాడైనా పూజ మానేరా? ఎందుకండి కోపం? కోపం కాదు పార్వతి, నా ఇంట్లో జరిగిన అపచారానికి నాకు నేనే ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. ఆ పిల్లని మన ఇంటికి రావద్దనందుకేగా ఇదంతా? నేను ఇంతకాలం దేవుని దృష్టిలోనూ మానవుని దృష్టిలో కూడా కుల మత భేదాలు లేవని, మనుషులందరూ ఒక్కటేనని నమ్మాను. అలాగే ఆచరిస్తూ వచ్చాను. కానీ ఇంతకాలానికి నా నమ్మకాలకి నా ఇంట్లోనే విలువ లేకుండా పోయింది.
చంద్ర ఎంత మంచిదైనా వేశ్యాకులంలో పుట్టింది కనుక ఆమెను అనుమానించడం అవమానించడం అది నా ఇంట్లోనే జరగడం నేను సహించలేకపోతున్నాను పార్వతి. నాది పొరపాటైతే మన్నించండి. మన్నించేది మానేది అంతా అదే. చంద్ర, అమ్మాయి చంద్ర, అమ్మా మీరా? మీరు ఇక్కడికి వచ్చారా? రండమ్మా కూర్చోండి. నేను కాదమ్మా, నువ్వు రావాలి. దేవీపీఠం ముందు నువ్వు కూర్చోవాలి. నేను పెద్దదాన్ని అడగకూడదు అని నన్ను మన్నించమ్మా. అమ్మా అంత మాట అనకండమ్మా. చెప్పుడు మాటలు విని నిన్ను ఏదో అనుకున్నాను. నీ మనసు బాధ పెట్టాను. ఇంట్లో పూజ మానేసి వారు బాధపడుతున్నారు. బాబుగారు పూజ మానేశారా? దేవికి ఎంత అపచారం జరిగింది. పదండమ్మా వెళ్దాం, పదండి. ఏవండి, ఎవరు వచ్చారో చూడండి. చంద్ర వచ్చావమ్మా? పార్వతి, నా చంద్ర నన్ను మన్నించండి. నేను పిలువుగానే వచ్చిందండి. బాబుగారు దేవికి పూజ మానేశారా? ఎంత అపచారం జరిగింది. అపచారం జరిగింది ఆ దేవి కదమ్మా, ఆమెకి అత్యంత ప్రియమైన ఈ తల్లికి. బాబుగారు నువ్వు వచ్చావుగా, ఆనందంలో దేవి అన్ని అపచారాల్ని మన్నిస్తుంది. పదం. ఏం బాబు అక్కడే వచ్చావు? మీ షావుకారు గారేది? షావుకారు గారు సాయంత్రం చచ్చిపోయారు. అన్నపూర్ణ, 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 ఎంత పనిరా దేవుడా! అన్నపూర్ణ, ఏమ్మా ఎంత ద్రాక్షిస్తుంటే షావుకారు గారు చచ్చిపోయారంటే. అయ్యో దేవుడా, కడుపులో చింపుకునిపోయింది కదే అమ్మా. అయ్యో అయ్యో దేవుడా, కడుపులో చింపుకునిపోయింది కదే అమ్మా. అమ్మా, నాన్నగారు చనిపోయారు కదా, మనం వెళ్ళొద్దు. అదేమిటమ్మా, నాన్నగారు చనిపోయారని తెలిసి కూడా కంట తడైనా పెట్టలేదేమిటా అనుకుంటున్నావు కదా. వేశ్య నిజంగా కన్నీరు కార్చినా అదంతా నటనే అంటుందమ్మా లోకం. అదే కాక ఆయనతో నాకున్న అనుబంధం కూడా ఇచ్చి పుచ్చుకునే వరకే కాని అనురాగం కాదు. చంద్ర, ఆయన నీకు జన్మించిన తండ్రి కాదమ్మా. అయితే నా తండ్రి ఎవరమ్మా? చంద్ర, అది మాత్రం నన్ను అడగకు తల్లి. అయితే ఇదైనా చెప్పు, కనీసం నువ్వైనా నా కన్న తల్లివేనా? చంద్ర, చంద్ర, నువ్వు నా బిడ్డవేనమ్మా, నేను కన్న బిడ్డవేనమ్మా. మరి నా తండ్రి ఎవరమ్మా? ఎక్కడున్నాడు? చెప్పమ్మా, చెప్పు. ఇదే నీ తండ్రి. నేను ఆరాధించే దైవాన్ని, నా భర్తని ఇందులోనే చూసుకోగలుగుతున్నా. చూడగల శక్తి ఉంటే నువ్వు కూడా నీ తండ్రిని ఇందులో చూసుకో. ఇంతకంటే ఆయన్ని నేను చూపించలేను.